ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి. రహస్య స్థలములలో దాగి ఉన్న ఆ యొక్క ధనాన్ని ఇస్తాను అని శ్రేష్టమైన వాగ్దానాన్ని మనము చూస్తా ఉన్నాం. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు ఆశీర్వదిస్తే సమృద్ధిగా దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాల వల్ల మన పంటలు, పొలాలు, మరి వ్యక్తి యొక్క గర్భఫలము, భూఫలము, అతను చేసే పనుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ అతనికి ప్రాప్తించి అభివృద్ధిని, క్షేమాన్ని అనుగ్రహిస్తాయని మనము చూస్తా ఉన్నాం. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు. రహస్య స్థలములలో దాగి ఉన్న మరుగైన ఆ ధనాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. హల్లెలూయా. అయితే ఎవరికి ధనం ఇస్తాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు చేసే ప్రతి కార్యంలో ఒక ఉద్దేశము, ఒక పర్పస్, ఒక మంచి విషయం అనేది ఉంటుంది అని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ మాటలు చూసినట్లయితే కోరేషును గురించి ఈ మాటలు రాయబడ్డాయి. కోరేషు మరి రాజు కదండి, అన్యరాజు. అతన్ని దేవుడు అభిషేకించి తన సేవలో వాడుకుంటున్నాడు. అతని ద్వారా మరి యెరూషలేములో 2వ మందిరం కట్టడానికి దేవుడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అతని పక్షమున్న జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు కోరేషును అభిషేకించినాడు. మరి అతని ఎదుట ఉన్న వారిని అందరినీ కూడా మరి రాజులను పడగొట్టేస్తా ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్న